హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ మహిళలకు గుడ్ న్యూస్, ఫ్రీ బస్సు ప్రయాణం ఆ రోజు నుంచే అని ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం. ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అనుసరించి అదేవిధంగా ఏపీలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు విధి విధానాలను రూపొందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకోసం 5 ప్రత్యేక అధికారులతో ఓ కమిటీని వేసినట్లు తెలుస్తుంది. ఇక కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదటగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాల్సిందిగా చంద్రబాబు అధికారులకు సూచించినట్లు సమాచారం. కాగా దీనిపై మరో 2 రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏపీ మహిళలకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాల్సిందిగా చంద్రబాబు అధికారులకు సూచించినట్లు సమాచారం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.